Sir, 1 minute. Madam, 1 minute. Madam, you back question. Sir, no. Madam, sir. DLP और पंचायती राज APD रूरल डेवलपमेंट स्टाफ रूम మీరు ముగ్గురికి కలిపి ఉంటారా కామన్ స్టాఫ్ టోటల్ స్టేట్ లో 77 డివిజన్స్ ఆల్ 77 77 కొత్త బిల్డింగ్స్ కాదు సార్ ఆల్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ వాటిని మనం రెనోవేషన్ చేయించి DDO ఆఫీస్ కి అనుగుణంగా ఉపయోగించాం సార్ ఇలాంటి పార్టీషన్స్ అన్ని చేయించుకోండి ఎస్ సార్ వాట్ ఇస్ అంటే ఎంతమందికి గివెన్ పాయింట్ ఆఫ్ టైం విజిటర్స్ అంటే సార్ ద ఏరియా ఈజ్ అప్రాక్సిమేట్లీ 2500 SFT సార్ మనకి అప్రాక్సిమేట్గా 30 ఎంతమంది కూర్చోవచ్చు సార్ ఒక 40 to 50 సార్ ఇది మీటింగ్ హాల్ సార్ ఇది మీటింగ్ హాల్ గుడ్ సైజ్ సార్ స్టాండర్డ్ 2G+1 అన్నిటికీ సార్ G+2 ఉన్నాయి సార్ సింగిల్ ఫ్లోర్ ఉన్నాయి మనకి అవైలబిలిటీ ఆఫ్ బిల్డింగ్స్ బట్టి మనకి స్టార్టెడ్ ప్లాంటేషన్ డ్రైవ్ సార్ 1 yearలో when he was collected 10,000 acres plantation చేశారు ఏం ప్లాంటేషన్ సార్ వాట్ హ్యాపన్ సార్ 2000 ఉంటే సార్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి రైతులతోటి ఇంటరాక్ట్ చేసేది ఆల్మోస్ట్ 10,000 acres we did the plantation sir and in 2023 end sir we removed 27 DDO offices open చేయడం జరుగుతున్నాయి సార్ ఈ రిఫార్మ్స్ వల్ల పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ శాఖ ఈ రోజు నుంచి సార్ ఒక కొత్త విధి పరంగా సార్ ఒక న్యూ ఎనర్జీ సార్ వీఆర్ స్ట్రెంథనింగ్ అవర్ పంచాయతీ రాజ్ సిస్టమ్ సార్ మేజర్ చేంజ్ ఏం వస్తుంది సార్ విత్ టుడేస్ రిఫార్మ్ డివిజనల్ లెవెల్ DDO ఆఫీసెస్ లో సార్ ఒక DDOకి APD పవర్ వస్తుంది సార్ he will have DLPO power, he will have DLDO power, and he will be able to review Manrega department, sir, and entire Panchayati Raj department, sir. డెవలప్మెంటల్ ఫంక్షన్స్ అనేవి ఎఫెక్టివ్గా ప్రజలకు అందాలి అంటే ఏమేమి స్ట్రక్చరల్ చేంజెస్ తీసుకురావాలో అది తీసుకురావాలని చెప్పి మీరు ఇనిషియేట్ చేసిన ఒక దాంతో వచ్చిన 2 జీవో సార్ జీవో నెంబర్ 57 and 58 సార్ బేసిక్గా ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే సార్ ఇంతకు ముందు మండల్ లెవెల్లో రెవెన్యూ చూడటానికి MRO ఉండేవాళ్ళు మన పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంట్ చూడటానికి MPDO ఉండేవాళ్ళు అండ్ పోలీసింగ్ చూడటానికి CI ఉండేవాళ్ళు బట్ డివిజన్ లెవెల్లోకి వచ్చేసరికి రెవెన్యూ చూడటానికి RDO ఉన్నారు అండ్ అదేవిధంగా పోలీసింగ్ చూడటానికి DSP ఉన్నారు కానీ బట్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ PR and RD డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడటానికి ఒక ఆఫీసర్ కానీ ఒక ఆఫీసర్ కానీ లేరు సార్ విత్ యువర్ ఇనిషియేటివ్ అండర్ యువర్ లీడర్షిప్ ఈ రోజు నుంచి మనకి మండల్ లెవెల్లో ఏ విధంగా అయితే గవర్నమెంట్ అనగానే 3 ఆఫీసెస్ ఉన్నాయో డివిజన్ లెవెల్లో కూడా 3 ఆఫీసెస్ వస్తాయి సార్ ద అల్టిమేట్ నేడే శుభారంభం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తుంది. దానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆరో శ్రీధర్ గారికి, పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆరణ్య శ్రీనివాసులు గారికి, గౌరవ మేయర్ శ్రీమతి సాముద గారికి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, CEOలకు, DPOలకు, APD డ్వామాలకు, DDOలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి
ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ గతంలో ఏం జరిగినాయి, గతంలో అంటే గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటుంది. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి.